సార్ మల్లాది విష్ణు గారు మొదట లాకప్ డెత్ అన్నారు సార్. ఆ తర్వాత ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అంటున్నారు సాయి కృష్ణది. ఒక ఎంపీ పోలీసు బాసు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు వాస్తవాలేంటో సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయని అనుకుంటున్నారా? అంటే సార్ ఇప్పుడు ఇది మనం సుదీర్ఘంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు క్రితమే అందరికన్నా ముందు సోషల్ మీడియాలో స్పందిస్తున్నటువంటి కొంతమంది తర్వాత వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని అన్నీ కూడా క్రోడీకరించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అంతా పరామర్శించడం జరిగింది. దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని సిపి గారు పిలిపించుకున్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయటము, సస్పెండ్ చేయటము, ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొన్ని పొలిటికల్ పార్టీసు, కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా, తర్వాత కొంతమంది యాక్టివిస్టులు వీళ్ళు మొత్తం ఓవరాల్గా చనిపోయేశారు, దహనం చేసేశారు, కనపడలేదు, ఇలా జరిగింది అని చెప్పని పూసకొచ్చినట్టుగా ప్రపంచానికి చెప్తా ఉన్నారు. విజయవాడ నగరానికి, ఆంధ్రప్రదేశ్కి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఇష్యూ మీద ఇమ్మీడియట్గా మాట్లాడాల్సినటువంటి ఏసీపీ కానీ, డీసీపీ కానీ, సిపి కానీ, లేకపోతే డీజీపీ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఒక మనిషి పోలీస్ స్టేషన్లో చంపేసి తీసుకుని వెళ్ళి దహనం చేసేసి, కనపడకుండా చేసేసి, మాయం చేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉంటే, రాజకీయ పార్టీలన్నీ ఆందోళన చెందుతూ ఉంటే, పత్రికలన్నీ రాస్తూ ఉంటే ఎందుకని మీరు దీని మీద ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు? ఎందుకని మాట్లాడటలేదు? దీని మీద విచారణ చేస్తున్నామని కానీ, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని కానీ, సిట్టు వేశామని చెప్పని కానీ, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద, టాస్క్ ఫోర్స్ మీద, అలాగే నగర పోలీస్ కమిషనర్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అలాగే అందులో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నటువంటి సందర్భంలో దీని మీద మాట్లాడాలి. ప్రాథమికంగా విజయవాడ పోలీసులు మాట్లాడాలి. ప్రాథమికంగా విజయవాడ కమిషనర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. హోమ్ మినిస్టర్ విజయవాడ నగరంలోనే మకాం ఆవిడది. హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరూ మాట్లాడకుండా ఫస్ట్ ఏమో ఒక ఏసీపీని వేశారు, విజయవాడ వెస్ట్ ఏసీపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వేశారు. తర్వాత ఏమో ఒక ఎస్పీని వేశారు, ఐజీ ర్యాంక్ ఉన్నటువంటి విజయవాడ దానికి ఒక ఎస్పీని ఇన్వెస్టిగేషన్ వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత హడావుడి చేసిన తర్వాత పార్టీ మాట్లాడిన తర్వాత దాని మీద ఒక ముగ్గురు ఎస్పీలతో కలిపి ఒక సిట్ని వేయడం జరిగింది. ఈ సిట్ వేయడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది? ఈరోజు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అంశాలు, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ 6 నెలల వరకు కూడా ఎటువంటి పరిస్థితిలో దాన్ని తీయడానికి లేదు. అక్కడ ముందు భద్రపరచాలి, సీసీ ఫుటేజ్ భద్రపరచాలి. అలాగే టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ అక్కడ టాస్క్ ఫోర్స్ దగ్గర సీసీ ఫుటేజ్ని భద్రపరచాలి. అలాగే మీరు రమేష్ హాస్పిటల్ అంటున్నారు, 2 రమేష్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ రమేష్ హాస్పిటల్స్ కాదు, పాత 61 పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుకుండా ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి హోటల్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఆ హోటల్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని భద్రపరచాలి. అలాగే అక్కడి నుంచి, ఎందుకంటే పాత పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో హోటల్ ఉంటుంది. ఎవరన్నా కోటింగ్ ఇవ్వాలంటే, ఎవరన్నా దాయాలంటే, కోర్టుల నుంచి తప్పించుకోవాలంటే తీసుకుని వెళ్ళి ఆ హోటల్లో పెడతా ఉంటారు. అలాగే ఇక్కడ నుంచి మొత్తం 2 కానిస్టేబుల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారంగా కానిస్టేబుల్స్ 2 బస్టాండ్ దగ్గర తీసుకెళ్లడము, అక్కడి నుంచి అనాథ శవం కింద మార్చడము, ఇక్కడ నుంచి బస్టాండ్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి తరుణంలో నేషనల్ హైవే మీద సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచాలి. భద్రపరచడంతో పాటు ఒక అనాథ శవం ఉంటే ఆ అనాథ శవం ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక రౌడీ షీట్ అయితే ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనాథగా అక్కడ పడిపోయి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరో టాస్క్ ఫోర్స్ వాళ్ళు రిక్విజేషన్ ఇస్తే వీళ్ళు ఏ రకంగా అనాథ శవం అని చెప్పని దాన్ని ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంటే రెగ్యులర్ గా వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తిని అనాథ శవం కింద ఎలా ట్రీట్ చేస్తారు? అది కాదు, ఫలానా రౌడీ షీటర్ అని చెప్పని దాన్ని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయడము. మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, చట్టం ఉంది. అనాథ శవమైనా సరే
శరీరం పైన చిన్న గాయం ఉన్నా దాన్ని మార్చురీలో భద్రపరిచి ఒక పేపర్ యాడ్ ఇచ్చి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారా క్లెయిమ్ చేసుకుంటారా అన్నది చూసిన 3 రోజుల తరువాతే పోస్ట్ మార్టం కూడా చేయాలి. ఇన్ కేస్ గాయాలు ఏవైనా ఉంటే, చిన్న గాయం ఉన్నా సరే, లేకపోతే ఎవరు రాకపోతే ఆ తర్వాత దహనం చేస్తారు. కానీ ఒక్క రోజులోనే ఎలా అయిపోయింది? అదే రోజు బస్ స్టాండ్ లో పడేయడం, అదే రోజు తీసుకెళ్లి స్వర్గపురిలో ఖననం చేసేయడం. అదే నేను అనేది, అదే దాన్ని అనాథ శవం ఎలా అని అంటారు. బస్ స్టాండ్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటరు, రెగ్యులర్ గా స్టేషన్కి వెళ్లేటటువంటి వ్యక్తి అక్కడ పడిపోతే, చనిపోయినట్టు పడితే దాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళ వైఫల్యం అనేది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ హై హ్యాండెడ్నెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అనాథ శవంగా రికార్డులో చూపించుకున్నారు. అక్కడ ఆర్టీసీ అధికారులు రావాలి, పంచనామా చేయాలి, అక్కడ ఉన్నటువంటి 10 మందిని కూడగట్టి ఇక్కడ ఇలా జరిగిందని, ఇలా పడేసింది, ఇలా దొరికిందని చెప్పాలి, పోలీసులు వెళ్ళాలి, జనరల్ పబ్లిక్ ని అక్కడ గుమ్మిగూడ్చాలి, రాయాలి. అక్కడి నుంచే తీసుకుని వెళ్లి మార్చిరీలో 2 రోజులు 3 రోజుల పాటు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్ గా ముందు రోజు అవసరం ఏముంటుంది అనుకుంటున్నారు సార్? ఇంత పక్కాగా చేయడం వెనుక ఒక సిఐ మాత్రమే దీని వెనుకున్నారు, ఆ సిఐకి ఏదైనా అవసరం ఉంది, లేకపోతే ఆ సిఐ పొరపాటున చేశారు అనుకోవడానికి ఉందా సార్? ఇప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇన్వాల్వ్ అయింది, అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, భాగస్వాములు అయ్యారు. వాళ్ళు జరిగినటువంటిది ఈ కోణంలో జరిగినటువంటి సంఘటనని నామరూపాలు లేకుండా, ఆధారాలు లేకుండా, లేకపోతే ఎవిడెన్స్ లేకుండా టోటల్ గా దీన్ని మొత్తం తీసుకుని వెళ్లి డిపార్ట్మెంట్ లో కింద నుంచి పై దాకా అధికారులందరూ కూడా అవసరమైతే వాళ్ళ బాసులకి, అందరు బాసులకు కూడా చెప్పిన తర్వాత దీన్ని ఈరోజు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ కట్టారు, సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి కదా. ఏం ఎవిడెన్స్ ఉంది? బాడీ ఎక్కడుంది? పోస్ట్ మార్టం ఎక్కడుంది? సీసీ ఫుటేజ్ ఎక్కడుంది అని చెప్పని మీనవేషాలు లెక్కిస్తారు. అంటే ఏంటంటే దీన్ని పూర్తిగా సమాప్తం చేశారు, దీన్ని పూర్తిగా క్లోజ్ చేశారు, దీన్ని పూర్తిగా సమాధి చేసేసి ఇంకా ఫర్దర్ గా దీని మీద ఎవరు ఎంత గొడవ చేసినప్పటికీ కూడా ఇది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే దీన్ని సిబిఐకి ఇవ్వాలి, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న చోట సమాచారాన్ని సేకరించి క్లూస్ తీసుకుని దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.